రియల్ ఎస్టేట్ దందా రాజకీయ రంగు పులుముకుంది. భూ పోరాటం రాజకీయ ఆరాటంగా మారిపోయింది. అది కాస్త టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా టర్న్ తీసుకుంది. దీంతో మార్కాపురం మార్క్ పాలిటిక్స్ మండిపోతున్నాయి. వెంచర్లో వేసిన కంచెతో షురు అయిన గొడవ కాస్త చివరికి వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలేలా చేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే భూదందాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేత ఆరోపించారు. దమ్ముంటే నిరూపించండి అంటూ టీడీపీ నేత సవాల్ విసిరారు. రాజకీయ మాటున రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటంటూ స్థానికులు నష్టపోతున్నారంటూ వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. అయితే మార్కాపురం పాలిటిక్స్ లో పేలిన ఈ ల్యాండ్ మైన్ సౌండ్ గుంటూరులో రీసౌండ్ ఇస్తోందట. ఇంతకీ ఈ కొత్త ట్విస్ట్ ఏంటో చూద్దాం. మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటయ్యాక అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారులు గద్దల్లా వాలిపోతున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భూములను ఆక్రమించుకుని నకిలీ డాక్యుమెంట్లతో అసలు ఓనర్లకు చుక్కలు చూపిస్తున్నారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదుల్లో 50% పైగా భూ ఆక్రమణలపైనే వస్తున్నాయంటే అక్రమార్కులు ఏ రేంజ్ లో చెలరేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చంటున్నారు స్థానికులు. మార్కాపురంలోని భ్రమరా వెంచర్కు వెళ్లే రహదారికి అడ్డంగా కంచె వేయడం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. తమ భూముల్లోకి తమను వెళ్లనివ్వకుండా రియల్ ఎస్టేట్ సంస్థ రోడ్డుకు అడ్డంగా గేటు పెట్టిందని, తమ పొలాల్లోకి వెళ్లేందుకు వీల్లేకుండా రోడ్డు మార్జిన్లో కంచె వేశారని మండిపడ్డ రైతులు దానిని తొలగించారు. అయితే వెంచర్ యజమాని గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి భర్త కావడంతో ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఈ విషయాన్ని మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. దీంతో బాధితులకు అండగా ఎమ్మెల్యే కందుల అనుచరులు రంగంలోకి దిగారు. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామంటూ భ్రమరా వెంచర్ ప్రతినిధులు అడ్డం తిరగడంతో ఘర్షణ జరిగింది. ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ఆ తర్వాత ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. లోకల్ ఎమ్మెల్యేతో భ్రమరా వెంచర్ రాజీ కుదుర్చుకుందని, అందుకే మ్యాటర్ సెటిల్ అయిపోయిందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అన్నా రాంబాబు గళం విప్పారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజల కోసం పోరాడతామంటూ అన్నా రంగంలోకి దిగారు. దీంతో మార్కాపురంలో భూ వివాదం పరాకాష్ఠకు చేరింది. ఈ మ్యాటర్లో స్థానికులకు టీడీపీ ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఎమ్మెల్యేపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లినట్టు సమాచారం. రియల్ ఎస్టేట్ రచ్చ కాస్త వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ పోరాటంగా మారింది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వర్సెస్ వైసీపీ నేత అన్నా రాంబాబు అన్నట్టు మాటల యుద్ధం రాసుకుంది. పంపకాల్లో తేడా రావడంతోనే భ్రమరా టౌన్షిప్ ఓనర్తో ఎమ్మెల్యే కందులకు విభేదాలు తలెత్తాయని అన్నా రాంబాబు ఆరోపించారు. భ్రమరా టౌన్షిప్ పేరుతో చెరువును కబ్జా చేశారని అన్నా విమర్శలు చేశారు. చెరువు దగ్గర బ్రిడ్జ్ నిర్మించే అధికారం వాళ్లకు ఎవరిచ్చారని అధికారులను అన్నా నిలదీశారు. ఆ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వాళ్లకు భరోసా కల్పించి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే అన్నా రాంబాబు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కందుల కౌంటర్ ఇచ్చారు. భ్రమరా వెంచర్కు వైసీపీ హయాంలోనే అనుమతులిచ్చారని ఆయన గుర్తు చేశారు. మార్కాపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడి 4000 కుటుంబాలు బతుకుతున్నాయని, అందుకే చిన్న చిన్న లొసుగులను చూసి చూడనట్టు ఉంటున్నామని ఎమ్మెల్యే చెప్తున్నారట. చెరువు పక్కనున్న పట్టా భూములను కొనుగోలు చేసి వ్యాపారాలు చేసుకుంటే వైసీపీకి కడుపు మంట ఎందుకని ఆయన ప్రశ్నించారు. తన దగ్గరకొచ్చిన వైసీపీ నేతలకు కూడా ఆయన పనులు చేసి పెడుతుంటే అది చూసి ఓర్వలేకే వైసీపీ ఇన్ఛార్జ్ ఇలా ఆరోపణలు చేస్తున్నారని కందుల ఫైర్ అయ్యారు. రహదారికి అడ్డంగా కంచె వేసినప్పుడే స్పందించాల్సిన అధికారులు చోద్యం చూడడంతోనే వ్యవహారం ఇక్కడి దాకా వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ గొడవ ఇప్పుడు రాజకీయ మంటలు రేపుతుండటంతో ఈ వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేట్లు లేదంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.